హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే బేసిక్స్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో పేపర్ 2లో కొంత డిఫికల్ట్ అనేది ఇస్తారు, కానీ ఆ డిఫికల్టీ మనం క్రాక్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ నుంచి మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో అందుకోసమని పేపర్ 2 వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియో అనేది చూడండి. సో మనకి రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ ఉంది నెంబర్ సిస్టంలో. అవునా, రేషనల్ నెంబర్ అంటే ఏంటి చాలామందికి తెలియదు. నెంబర్ సిస్టమ్స్లో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయో తెలియదు. న్యాచురల్ నెంబర్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ మీనింగ్స్ తెలియాలి, నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఈ క్లారిటీ ఉంటేనే మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలం. ఏది నేర్చుకోకుండా డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్తే చాలా కష్టం అనమాట. ఇది మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ని చూడండి. సింప్లిఫై అని చెప్పేసి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. అవునా, మై క్వశ్చన్ ఈజ్, సో ఇందులో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది న్యాచురల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, అసలు ఇవి ఎలాంటి నెంబర్స్, ఈజ్ ఇట్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్, ఆ క్లారిటీ తెలియాలి మనకి. రేషనల్ నెంబర్స్ అన్న ఇచ్చిన ఏంటి, ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. వీటిపైన మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ ఇస్తాడు. అడిషన్ ఇవ్వచ్చు, సబ్ట్రాక్షన్ ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్. ఆపరేషన్ ఎలా అయినా ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా కూడా మనం చేయడానికి రెడీగా ఉండాలి. బేసిక్స్ అనేవి అలా నేర్చుకోవాలి. మనకి ఇక్కడ ఏంటి, అడిషన్ సబ్ట్రాక్షన్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ముందు సో మినిమం నాలెడ్జ్ రేషనల్ నెంబర్స్ పైన ఎవరికైతే లేదో వాళ్ళకి ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. ఓకే, రేషనల్ నెంబర్స్ ఏదైనా సరే ఒక 2 రేషనల్ నెంబర్స్ తీసుకుందాం. ఓకే, 1/2 ప్లస్ 3/2. చూడండి, ఈ రేషనల్ నెంబర్స్ని నేను 4 డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తాను. ఒకసారి చూడండి, 1/2 ప్లస్ 3/4. నెక్స్ట్ ఇదే రేషనల్ నెంబర్స్కి నేను ఏ ఆపరేషన్ చేస్తానో చూడండి. 4 డిఫరెంట్ ఆపరేషన్స్, 1/2, 3/4, 1/2 అండ్ 3/4. చూడండి, ఫస్ట్ కేసులో నేను అడిషన్ చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. క్వశ్చన్స్ మనకి ఎలా అయినా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఈ 2 ప్లస్ కానీ మైనస్ కానీ ఇస్తే క్వశ్చన్లో మనకి ఎల్సిఎం మెథడ్ అనేది తెలుసు కదా. అంటే ఏంటి, ఈ డినామినేటర్ వాల్యూస్కి ఎల్సిఎం అనేది చేయాలి. ఈ డినామినేటర్కి ఎల్సిఎం అనేది చేయడం చాలామందికి తెలుసు, కానీ ఇప్పుడు చేయాలి క్లారిటీ ఉండదు. చేసిస్తారు, ఇంటూ ఇచ్చినా చేసిస్తారు, బై ఇచ్చినా చేసిస్తారు. చాలామంది ఉన్నారు అలా. నా స్టూడెంట్సే చూసాను అనమాట నేను చాలా వరకు. సో వాళ్ళకి ఎల్సిఎం మెథడ్ తెలుసు, కానీ ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలో తెలీదు. ఓన్లీ ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎల్సిఎం మెథడ్ అనేది అప్లై చేయాలి. ఓకే, ఫర్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం మెథడ్ అనేది మనం అప్లై చేయకూడదు. మీకు ఒక చిన్న క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఓకే, నౌ సో లెట్ us move to the question. So 2/5, I am writing the question here. 2/5 plus 3/7 minus 6/5 and minus 13/7. అవునా, మనకేం చెప్పాను, ఇందాకే చెప్పాను ప్లస్లో మైనస్లో ఉంటే ఎల్సిఎం చేయాలి అని. అంటే ఇక్కడ మనకి డినామినేటర్స్లో ఏమేమి ఉన్నాయి, 5/7, 5/7 అంటే ఏంటి, 2 నెంబర్స్ ఆర్ రిపీటింగ్. అంటే ఏంటి, ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ది ఎల్సిఎం ఫర్ 5,7. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ 5,5కి 7కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి, 35. సో ఎల్సిఎం వీఆర్ గెటింగ్ 35. సో రైట్ డౌన్ దిస్ ఎల్సిఎం ఇన్ ది డినామినేటర్. ఐఎమ్ రైటింగ్ దిస్ ఎల్సిఎం in the denominator 35. What is there here, 2 is there here. Take numerator value 2 into 5 table lo 35 eppudu vastundi, 5 7s. So write down 7 plus what is there in the numerator, 3 is there. 3 into 7 table lo 35 eppudu vastundi, 7 5s minus 6 into 5 table lo 35 eppudu vastundi, 5 7s మైనస్ 13 ఇంటూ 7 టేబుల్లో 35 ఎప్పుడు వస్తుంది మనకి, 7 5s. అవునా, చాలామంది ఇలా చేస్తారు. ఎల్సిఎం తెలుసు, అప్లై చేయడం తెలుసు, చాలామంది ఇలా చేసి దీన్ని అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇలా చేస్తారు. మోస్ట్లీ చాలామంది ఇలాగే చేస్తారు. మనం కాంపిటేటివ్లో ఉన్నాం, ఎలా చేయాలి, ఈ స్టెప్ అవసరమా అంటే దిస్ స్టెప్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఎలా చేయాలి అనేది మోస్ట్లీ చాలామంది చేసే మిస్టేక్ ఇదే. కాంపిటేటివ్లో ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం టైంని ఎలా రెడ్యూస్ చేయాలో చూడాలి. మనకి సేమ్ నెంబర్స్ డినామినేటర్ సేమ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఒక దగ్గర రాయండి. 2/5 మైనస్ 6/5. అవునా, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కదా డినామినేటర్స్, ఈ రెండు ఒక దగ్గర రాయండి.
3/7 మైనస్ 13/7. ఇలా పక్క పక్కన రాయకుండా కూడా స్పీడ్గా చేయొచ్చు, కానీ బేసిక్ ఎవరైతే తెలియని వాళ్ళ కోసం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవునా? డినామినేటర్ 5 ఉంది కాబట్టి రైట్ డౌన్ 5. డైరెక్ట్లీ 2 - 6. 2 - 6 ఈక్వల్ టు హౌ మచ్? -4. ప్లస్ రైట్ డౌన్ 7 డైరెక్ట్లీ బికాస్ డినామినేటర్ ఇస్ సేమ్ ఫర్ దీస్ 2 వాల్యూస్. 3 - 13 ఈక్వల్ టు హౌ మచ్? -10. అవునా? సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కీప్ ఇట్ ఇన్ ఏ బ్రాకెట్. సో వాల్యూ ఏమవుతుంది నాకు? ఎల్సి -4. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? నేను బేసిక్స్ నేర్చుకోమని చెప్పాను. చాలామంది ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఎందుకు అవసరము అనేది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అని వస్తుంది. నీకు కరెక్ట్ తెలిస్తేనే కదా ప్లస్ మైనస్ రాసు, దీన్ని బట్టే కదా నీ ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ వచ్చేది. సో అందుకోసమని దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ +4/5 అండ్ నెక్స్ట్ -10/7. ఇప్పుడు ఎల్సిఎం చేసి మీ క్యాలిక్యులేషన్ అనేది చేయండి. ఇలా చేయడం వల్ల కొంత టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ స్టెప్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, 2 - 6 ఎంత? -4/5. ఇక్కడే చేసేయచ్చు. ఇదంతా బేసిక్ రాని వాళ్ళ కోసమే ఎక్స్ప్లెనేషన్ అంతా. బేసిక్ వచ్చి మేడం మాకు ఇదంతా వద్దు, షార్ట్ కట్టే చెప్పండి క్వశ్చన్ని చూస్తే అంటే చూడండి, అలాంటి వాళ్ళకి ఎలా చేయాలో చెప్తాను మీకు. బేసిక్స్ రాని వాళ్ళ కోసం ఇంత క్లారిటీ, కొంత ఐడియా ఉంది మాకు అన్న వాళ్ళకి చూడండి. ఎల్సిఎం సేమ్ ఉన్నాయి కదా, సో ఈ రెండింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి 2 - 6 ఏమవుతుంది? -4/5. నెక్స్ట్ 3 - 13 ఏమవుతుంది? -10/7. చూడండి ఎల్సిఎం ఏమవుతుంది నాకు? 35 అవుతుంది. అవునా? నెక్స్ట్ 4 7 హౌ మచ్? -28. -5 10 హౌ మచ్? -50. వాట్ ఈస్ ద ఆన్సర్? చూడండి ఆన్సర్లో 2 ఇచ్చాడు, +78/35 ఇచ్చాడు, -78/35 ఇచ్చాడు. ఈ 2 ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మైనస్లు ఉన్నాయి కదా, -28 -50 ఉంటే ఇక్కడ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ రాకుండా మీరు జాబ్ తెచ్చుకోవాలనుకోవడం అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇక్కడ మనకి మైనస్ ఉంటే ఏం చేస్తాం? ఇక్కడ -x ఉంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 0 అవుతుందా, 2x అవుతుందా, -2x అవుతుందా, ఏమవుతుంది అసలు? ఇది తెలియాలి. ఇది తెలిస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. సో -78 అనేది వస్తుంది. ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఎవరైతే మ్యాథ్స్ బేసిక్స్ వచ్చో సో వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసి సో చాట్ బాక్స్లో పెట్టండి. సో మీరు ఎంత టైంలో చేస్తున్నారు చూడండి. ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ అడిషన్ సబ్ట్రాక్షనే ఇచ్చాడు, రేషనల్ నెంబర్స్ పైన. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మల్టిప్లికేషన్ ఇచ్చాడు. సో మల్టిప్లికేషన్ ఇస్తే ఎలా చేయాలి తెలిసి ఉండాలి కదా. బేసిక్ అనేది, బేసిక్స్ తెలిస్తేనే మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలరు. సో కంప్లీట్ మీకు జీరో నాలెడ్జ్, బేసిక్స్ ఇప్పటివరకు అసలు ఏమీ రాకున్నా కూడా సో బేసిక్స్ నుంచి నేను క్లియర్ కట్గా మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, షార్ట్ కట్స్ ఏంటి అనేది కూడా సో కంప్లీట్గా నేను గైడ్ చేయడానికి మీకు ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో తప్పకుండా ఈ క్వశ్చన్కి సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.